తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. జగన్ పై జడ వ్యాఖ్యలకు అర్థం ఇదేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే జడ శ్రవణ్ కుమార్ మాజీ జడ్జి. ఆయన గత వారం 10 రోజులుగా కంటిన్యూస్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ అంతకుముందే ప్రెస్ మీట్లతో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చింది, ఏది ఆ ఏలూరులో పెట్టిన సమావేశం తర్వాత. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా మాట్లాడారు. సో ఒకదాని తర్వాత ఒకటి అన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఈ ఆకివీడు రామాలయానికి సంబంధించిన ఎపిసోడ్లో మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకు గాను ఆయన తిరిగి కౌంటర్లు వేయటం, ఇవన్నీ మామూలుగానే నడుస్తూ ఉంది. సో ఎందుకంటే అది ఎట్లాగుందంటే 1-to-1 వార్ లాగా ఉంది. ఆయన ఒక ఉపసభాపతి, ఆయన ఉద్దేశించి ఆయన ఏలూరులో మన జడ శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలకు గాను దాని తదుపరి దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి ఎవరి తరహాలో వాళ్ళు సెటైర్లు వేసుకుంటున్నారు, కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇది ఇలా నడిచింది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ ఎందుకు వచ్చిందంటే నిన్న కూడా ఆయన పైన ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అంటే కేసు పుట్టప్ చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను ఆకివీడు ప్రాంతానికి సంబంధించిన వాడు. సో ఇక్కడ అతను జనసేన ప్లస్ ఆకివీడు. సో ఇక్కడ 2 కనెక్టింగ్ పాయింట్స్. ఒకటి ప్రాంతాల పరంగానేమో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన వ్యవహారం, పార్టీ పరంగానేమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యవహారం. సో ఈ నేపథ్యంలో ఐటీ కేసు ఫైల్ అయినప్పుడు దానికి సంబంధించి నేను ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో 1.5 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడు ఈ విధంగా ఉంటే దాన్ని ఏదో రకంగా మార్చేసి రాజకీయాల్లో నేను ఎంతో ఖర్చు పెట్టాను అది ఇది దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఏ రకంగా సమంజసం అంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఆయన మాట్లాడిందే డైరెక్ట్గా, అది ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది ఏంటి, నేను నెలకి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు అప్పుడు సంపాదించేవాడిని, లేదా కేసుకు 70 నుంచి 80 లక్షలు ఏదో మొత్తానికి ఆ ఇంటర్వ్యూలో నేను మొన్న ఆల్రెడీ దానిపైన వీడియో కూడా చేశాం. సో తీసుకునేవాడిని అంటే 25 కోట్లు ఖర్చు పెట్టాను అంటే మొత్తం మీద ఆయన 5 ఏళ్లకు గాను అన్నట్టు చెప్పుకొచ్చారు. అది ఎలక్షన్స్ కానీ కాదు, కానీ ఆయన ఖర్చు పెట్టాను, నేను ఇంత ఖర్చు పెట్టాను అది ఇది అని చెప్పేసి అన్నారు. ఏంటి 25 కోట్లు ఖర్చు పెట్టారా అని ఆ యాంకర్ అడిగినప్పుడు కూడా వేసుకునే కోట్ల డబ్బులేనా అని అంటే లేదు లేదు డబ్బులే 25 కోట్ల దాకా ఖర్చు పెట్టాను అన్నారు. ఓకే, దానికి సంబంధించి అతను కేసు పెట్టాడు. సో ఈయన ఇప్పుడు ఏం చెప్తున్నారు, నాకు అసలు అప్పులో ఉన్నాయి, సొంత ఇల్లు కూడా లేదు అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఈయన కౌంటర్ అటాక్ ఏంటి? ఆ కౌంటర్ అటాక్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు పెట్టాడు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడిని మనం టార్గెట్ చేయాలి. జనరల్గానే ఈయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు కదా, పలు సందర్భాల్లో మనం చూసాం. మొన్న మాట్లాడేటప్పుడు కూడా నేను డిప్యూటీ సీఎం అవుతాను అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ కామన్గా ఏంటి అంటే 2029లో 100% ప్రభుత్వం మారుతుంది అనే దానికి ఒక దారిని వీళ్ళు వేసుకున్నారేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడుతూ ఉంటారు, ఈయన అదే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా సరే కూటమి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేకపోతే వేరే వేరే పార్టీల వాళ్ళైనా కానీ 100% ప్రభుత్వం మారబోతుంది అని చెప్పేసి అంటారు. అంటే ప్రజానాడు అప్పుడే తెలిసిపోయింది అనమాట వీళ్ళకి. అది ఆ అంశం పక్కన పెడతాం, అది తర్వాత తెలుస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఈయన అనేది ఏంటి, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా, ఎంత తొక్కేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఒక వీడియో ప్లే చేశారండి. ఆ వీడియో ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యూనరేషన్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఒకానొక సందర్భంలో ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు. నాకు రోజుకి 2 కోట్ల రూపాయలు వస్తాయి. సో ఓజీ షూటింగ్కి అంటే 40 రోజులు చేశాను అంటే అటు ఇటుగా ఒక 80 నుంచి, ఒకవేళ ఇంకా రోజులు పెరిగితే 50 రోజులు చేస్తే 100 కోట్లు ఒక్కో సినిమాకి. అది ఆ ప్రొడ్యూసర్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే సేమ్ ఆ రెమ్యూనరేషన్ మారుతుంది అని కూడా దాని యొక్క ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ప్రతి సినిమాకి 50 రోజులు పడుతుందా? ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ లెక్కలేస్తుంది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలు 4 సినిమాలు, బ్రో సినిమా, వకీల్ సాబు, అదేంటిది హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలా చెప్పుకొచ్చారు. సో ఈ సినిమాలకి ఆయన తీసుకున్నది ఏంటి, ఇప్పుడు ఆయన చెప్తుంది 4 సినిమాలే. 4 సినిమాలకి ఇంత ఎంత ఎంత అంటే సినిమాకి 50 రోజులు అంటే 100 కోట్లు, 4 సినిమాలకి 400 కోట్లు.
ఇది ఆయన లెక్కేసుకుంటున్నది. అన్ని సినిమాలకి 50 రోజులే పడుతుంది ఆ షూటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో సినిమా ఉంది. బ్రో సినిమాలో ఆయనకున్న క్యారెక్టర్కి ఎన్ని రోజులు జరుగుతుందండి షూటు? మహా జరిగితే 3 రోజులు, ఇంకా బాగా జరిగితే 4 రోజులు. అంతకంటే ఆ సినిమాకి ఆయన అంతకంటే చేసింది ఏం లేదు. ఎందుకంటే మెయిన్ హీరో అక్కడ సాయి ధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ గారు ఆ గెస్ట్ క్యారెక్టర్కి ఒక 4 రోజులు, మహా అయితే వారం రోజులు. వారం రోజులు అంటే 7 రోజులు. 7 రోజులు అంటే రోజుకి 2 కోట్లు వేసుకుంటే 14 కోట్లే. ఆయన ఇప్పుడు దానికి కూడా 100 కోట్లు లెక్కేసుకున్నాడు. సో ఆ రకంగా ఇప్పుడు ఈయన చెప్పిన లెక్కలో ఇదిగో ఇంత తగ్గించారు, ఇంత వచ్చేసింది, ఇంత ఎగ్గొట్టేశారని చెప్పేసి అంటున్నారు. ఆయన ఇచ్చినవి, ఆయన ఖర్చు పెట్టినవి కౌలు రైతులకి ఎంత ఖర్చు చేశాడు ఆయన? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000. ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ కౌలు రైతులు, వాళ్ళకి ఆయన ఇచ్చారు. అంతమందికి ఆ రకంగా ఆయన సహాయం చేశాడు. చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. అప్పుడు ఆయన సహాయం చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఏమన్నా కిక్కు సినిమాలో లాగా ఎక్కడైనా సరే దోచుకొచ్చేసి పనిచేసినవి కాదు ఆయన. ఆయన ప్రతిదీ కూడా కౌంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ లిస్ట్ ఉంటుంది. సో ఆయన ఏ రకంగా ఖర్చు పెట్టారు అనేది వైట్ పేపరే. ఆయన ఏదో వ్యాపారాలు చేసి ఎగ్గొట్టిన వ్యక్తి ఏం కాదు. ఆయన గురించి ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. అంతెంత సరే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర మీరు కేసు ఫైల్ చేస్తారన్నారుగా, చేయండి. సో పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్యాక్స్ ఎగవేత వేసినట్లుగా ఇప్పుడు ఆయన పైన కౌంటర్ అటాక్ చేయాలనుకున్నా చేయండి, తప్పే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త వేశాడు కాబట్టి మీరు ఆ నాయకుడినే టార్గెట్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీకు అల్టిమేట్గా టార్గెట్ కాబట్టి మీ గోల్ కూడా డిప్యూటీ సీఎం అవ్వాలనేది కాబట్టి, అది కూడా బహుశా ఆయన ఆ పదంలో ఉన్నాడు కాబట్టి నేను అదే పదవిలో సాధించాలనుకుంటున్నారేమో. సో ఎనీహౌ అది మీకు తప్పేం కాదు, మీ యాస్పిరేషన్స్ మీకు ఉండొచ్చు. అయితే ఈ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ పక్కన పెడితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ వద్దాం. నిన్న ప్రెస్ మీట్ చాలా కీలకం. ఆయన మాట్లాడింది ఎందుకు అంటే, ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంతరంగా వదిలేశారు, సగం దారిలో రావణ్ణి వదిలేశారు, జనగణమన పాడేశారు అన్నారండి. అలాగే మీరు ఇలా వదిలేస్తే ఎలాగా, మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక ప్రతిపక్షంగా మనందరం కలిసి పోరాడదాం, నాకు బలం కావాలి కదా, మీకు 40% ఓటింగ్ ఉంది, అటువంటిప్పుడు మీరు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా మాతో పాటు, మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్గా వదిలేస్తే ఎలాగా, వదిలేశారు అని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఇది. సో ఇప్పుడు మీకు ఆ ఓట్లు వద్దా, ఈ ఓట్లు వద్దా, ఇవన్నీ ఇక రాజకీయాలకు సంబంధించిన అంశాలు, ఇది ఎలక్షన్లకు సంబంధించి. మీరు ఆ ఓట్లు అడగరా, వాళ్ళ ఓట్లు వీళ్ళతో పని లేదా మీకు? రఘురామకృష్ణరాజు గారు అయితే డైరెక్ట్గా చెప్పేశారు, దళితుల ఓట్లు నాకు అవసరం లేదని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా హిందుత్వం కోసం వాళ్ళు ఏదో ఉంటున్నారు. మరి మీకు క్రిస్టియన్స్ మీకు మద్దతుగా నిలబడుతున్నారు, దళితులు మద్దతుగా నిలబడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఇట్లాంటి కేసు వచ్చినప్పుడు మీరు సగంలో కాడొదిలేస్తే ఎలాగా అన్నారు. ఎవరు చెప్పారు ఆయన కాడు వదిలేశాడని? వదిలేశాడు అనడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఇక్కడే అసలు కథ ఉంది. అదేంటి అంటే, దానికి ముందు రోజే మాజీ మంత్రులందరూ కూడా మాకు వైసీపీకి మాకు రావణ్కి సంబంధం లేదు, వైసీపీకి రావణ్కి సంబంధం లేదని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రజలు నమ్మట్లా. లేదు మీరు భుజాన్ని వేసుకున్నారు, మరి అటువంటిప్పుడు మరలా సంబంధం లేదని నాలుగు కరుచుకుంటే ఎలాగా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వచనాలు, దానికి తగినట్టుగా ఆ గమన్ అనే అమ్మాయి సెల్ఫీ వీడియో అన్నీ ఉన్నాయి కదా. అంత ఘంటాపథంగా ఆధారాలు ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు మాజీ మంత్రులు చెబితే ప్రజల్లో ఇంకా సందేహం మిగులుతుందని ఇక జడా శ్రవణ్ కుమార్ సార్ చెప్పించారనుకోండి, అసలు ఇప్పుడు ఈ కేసు మొత్తానికి కర్త కర్మ క్రియ స్టార్టింగ్ నుంచి ఉన్నది జడా శ్రవణ్ కుమార్. అసలు ఈ జడా శ్రవణ్ కుమార్ ఆ ఏలూరులో ఆ సభ పెట్టారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అదే ఏలూరులో ఆ సభ లేకపోయినా, ఆ ఏలూరు సభకి రావణ్ని పిలవకపోయినా, ఎందుకంటే రావణ్ స్టార్టింగ్ డైలాగే అది, అసలు నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలియదు అన్నారు. ఎందుకు పిలిచారంటే ఇదంతా పంచాయతీకి ఇక అట్లాగే అనుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి దూరంగా జరిగిపోయారు అని జడా శ్రావణ్ చెప్పాడు అనుకోండి, నిజంగానే జరిగాడు అని చెప్పేసి అనుకుంటారు సామాన్యులు. అలా చెప్పించారు అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇప్పుడు మాజీ మంత్రులు చెప్పారు, వైసీపీ వాళ్ళు చెబితే నమ్మరు. ఓకే సరే, జడా శ్రవణ్ కుమార్ ఎలాగ ఉన్నాడు కదా, అందుకని ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో మీరు కాలికి వదిలేశారు, సగంలో వదిలేశారు అంటే వైసీపీ వదిలేసిందనమాట అన్న ఫీలింగు సామాన్యుల పట్ల కలగాలి. అందు గురించి బహుశా ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో యాంటీగా మాట్లాడినట్టు,
మీరు అలా చేస్తే ఎలాగా అని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నట్టు కొంచెం జనాల చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో నమ్మే ఆస్కారం ఉంటుందా? ఓ పక్కన ఎవరు అన్నారు అసలు ఆయన కాడికి వదిలేశాడని, ఆయన జనగణమన పాడేశారని? ఆ మహిళ చెబుతుంది కదా, ఆ యువతే గమన్ అనే యువత డైరెక్ట్గా చెప్పింది. కావాలంటే నా దగ్గర కూడా ఉంది ఆ వీడియో, ఆవిడ మాట్లాడింది. ఎంటైర్ వైసీపీ టీంకి థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అలాట్ అని చెప్పేసి అన్నది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్రాటిట్యూడ్ తెలిపి ఆ తర్వాత ఎంటైర్ వైసీపీ టీం అని చెప్పింది. ఇంకా వాళ్ళు ఎక్కడ వదిలేశారు? కాడికి వదల్లా. ఇప్పుడు మీరు వచ్చి వదిలేశారు అని చెప్పేసి మీరేదో సర్టిఫై చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ వైసీపీ రావణ్ మొత్తం ఒకటే అనేది ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ కాదు అని చెప్పినా రేపు పోలీసుల దర్యాప్తులో దానికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆధారాలు ఉంటాయి కాబట్టి ప్రజలకి తేటతెల్లం అవుతూ ఉంది. సో దీన్ని బట్టి అల్టిమేట్గా ఈ జడా శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా కావాలనే ఇది కూడా ఒక భాగం అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.